హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈ వీడియో వచ్చేసి 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో అనమాట. మేము మహారాష్ట్రలో ఉన్న కిన్వట్‌కి మేము మ్యారేజ్‌కి వెళ్తున్నాము. ఆదిలాబాద్ నుంచి ఓన్లీ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ టైం పడతది ట్రైన్‌లో వెళ్తే. సో, మేమైతే అక్కడికి వెళ్తున్నాము. మ్యారేజ్ వచ్చేసి మా రిలేటివ్స్‌దే. తను మా అత్తమ్మ ఉంది కదా! అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళ కూతురనమాట. పెళ్లి కూతురు. అంటే నాకు వరుసకి కోడలవుతది పెళ్లి కూతురు. సో, ఆ మ్యారేజ్‌కైతే వెళ్తున్నాము. మేము ఆదిలాబాద్‌లో లేము. నిజామాబాద్‌లో ఉన్నాం కాబట్టి, ఇక్కడ నుంచి ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎళ్ళాలంటే కొంచెం కష్టంగానే అనిపిచ్చింది. దట్ టూ వింటర్. సో, కొంచెం ఇబ్బందిగానే అనిపిచ్చింది. ఎళ్ళేటప్పుడు కొంచెం హ్యాపీగానే వెళ్ళాం కానీ, వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళామా అనిపిచ్చింది. సో, నేను అలా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తాను. వీడియో ఎండింగ్ వరకైతే చూసేసేయండి. వెళ్ళే వెళ్ళేటప్పుడైతే ఇంక అన్నీ రెడీ చేసుకొని వెళ్ళామనమాట. లైక్ శారీస్ అవన్నీ కూడా ఫ్రీ ఫోల్డింగ్ చేసి మరీ తీసుకొనెళ్ళాను. ఎందుకంటే ఎళ్ళిన తర్వాత మనకి ఫోల్డింగ్ హడావుడిగా అప్పటికప్పుడు చేసుకోవడం మనకి రాదనమాట. వచ్చినా గానీ చాలా టైం పడతది. సో, అందుకనే ఇంకా అన్నీ ప్రీ ప్లాన్డ్‌గా అయితే వెళ్ళాము. అన్నీ తీసుకొని. ఇంక వెళ్ళేటప్పుడు వైషు, నేను, ఇంకా చిన్నోడు ముగ్గురమే వెళ్ళాము. శివ నాతో పాటు రాలేదనమాట. ఎందుకంటే తనకి స్టోర్‌లో వర్క్ ఉండింది. అంటే వాళ్ళ ఆఫీస్‌లో వర్క్ ఉండింది. చాలా అంటే రావాలి అని చాలా అనుకున్నాడు. బట్ రాలేకపోయాడనమాట కొన్ని పరిస్థితుల వల్ల. మమ్మల్నయితే ఇక్కడ బస్ ఎక్కించాడు. బస్ ఎక్కించిన తర్వాత ఎళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం. నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ కాదు, నిర్మల్ వరకు బానే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాకు కొంచెం కష్టం స్టార్ట్ అయిందనమాట. ఏమైందంటే బస్సులో మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇద్దరికి కూర్చునే సీట్ అయితే దొరికింది. ఇంకా వైషు, నేను హ్యాపీగా కూర్చొని వెళ్ళాం. తను గూడా ఎక్కువగా సతాయించలేదు. తనకి విండో సైడ్ కూర్చోబెట్టి నేను ఇటు చివరకి కూర్చున్నాను. కూర్చొనైతే వెళ్ళాము. ఇంక చిన్నోడు గూడా బాగా పడుకున్నాడనమాట జర్నీలో. వైషు గూడా కొంచెం సేపు పడుకుంది. నిర్మల్ దగ్గరికొచ్చిన తర్వాత లేచింది. అక్కడికెళ్ళిన తర్వాత మేము మళ్ళా బస్ చేంజ్ అవ్వాలి కదా! అంటే నిర్మల్ నుంచి ఆదిలాబాద్‌కి చేంజ్ అవ్వాలి. ఆ టైంలో మాకు మేమే ఉంటే ఎక్కలేము. మేము, మాతో పాటు లగేజ్, ఇద్దరు పిల్లలు. సో, నేను ఎక్కలేను కాబట్టి ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తనకు తెలిసిన ఒక పర్సన్‌ని అక్కడైతే ఉంచారు. ఆహ్, సో, తనైతే బస్సు ఆగగానే తనైతే వచ్చేసాడనమాట. బస్సు దగ్గరికి వచ్చేసి ఇంకా మేము ఎళ్ళే కంటే ముందే తను అంటే బస్ కూడా రెడీగా ఉంది. ఆదిలాబాద్ బస్సు. సో, ఆ బస్సు దగ్గర ఒక సీట్ ఆపి మా కోసమైతే ఇటు ఉరికొచ్చారనమాట. సో, ఇటొచ్చేసి ఇంకా వైషుని ఎత్తుకొని ఇంక లగేజ్ తీసుకొని పరిగెత్తారనమాట. ఇక నేను కూడా తన ఎమ్మటైతే ఎళ్ళిపోయాను. సో, ఎళ్ళిన తర్వాత సీటయితే రెడీగా ఉంది. చాలా క్లౌడీగా ఉందనమాట. సో, మేము కూర్చున్నాం కానీ మాకు ప్లేస్ సరిపోవట్లేదు. సో, నిర్మల్ వరకేంటంటే ఆహ్, ఫ్రీగా వచ్చేసాము. దట్ టూ ఎర్లీ కొంచెం మార్నింగ్ ఎక్కాము కాబట్టి ఎక్కువ మంది జనాలు కూడా లేరు. సో, నిర్మల్ వచ్చిన తర్వాత మాకు అసలు కష్టం స్టార్ట్ అయిపోయిందనమాట. సీట్ పక్కన ఒక లేడీ ఉంది. అంటే తనకి మ్యారేజ్ కాలేదు అమ్మాయి. అండ్ తనైతే బాగానే కూర్చోబెట్టింది వైషుని. కానీ ముగ్గురం అది ఇద్దరు కూర్చునే సీట్ కదా! ముగ్గురం అనేసరికంటే కొంచెం ఇరుకనిపించింది. వైషు కూడా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయిపోయింది. చిన్నోడు కూడా కొంచెం ఏడవడము అదంతా అనమాట. చాలా ఇబ్బందిగా అనిపించిందనమాట వెళ్ళేటప్పుడు జర్నీ. సో, ఎలాగైతేనే ఆహ్, కొంచెం అయితే వెళ్ళాము. ఆదిలాబాద్‌కి వెళ్ళిన తర్వాత సో, టెన్షన్ అనమాట. అసలు టెన్షన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్‌గా 3:15కి అక్కడ ట్రైన్ ఉంది. అంటే ట్రైన్ మూవ్ అయిపోతది. మేమెళ్ళేసరికి ఆ టైం ఎక్కడ దాటిపోతదో అని చెప్పేసి ఒకటే కంగారనమాట. ఆ కంగారులో ఇంకా వెళ్తున్నాము. వచ్చేసాం అయిపోయింది. ఇంకా మా కోసం అక్కడ అత్తమ్మ, ఇంకా బాబీ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో, మా కోసం అక్కడ బస్ స్టాండ్‌లో వెయిట్ చేస్తే వాళ్ళు గూడా మిస్ అయిపోతారని చెప్పేసి ఇంకా అత్తయ్య వాళ్ళని ట్రైన్ అయితే ఎక్కిచ్చేసిందనమాట బాబీ. ట్రైన్ ఎక్కిచ్చేసి నా కోసం మళ్ళీ బస్ స్టాండ్‌కొచ్చింది. బస్ స్టాండ్‌కొచ్చిన తర్వాత ఇంకా
ఒక 10 మినిట్సే ఉంది. అంటే ట్రైన్ మూవ్ అవ్వడానికి. సో, 10, 15 మినిట్సే ఉంది. ఇంకా బస్సు దిగాము. దిగిన తర్వాత వెంటనే ఆటో ఎక్కేసి ఇంకా వెళ్ళిపోయామనమాట. రైల్వే స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్‌లో ఆటో దిగిన తర్వాత కూడా ఇంక నేనైతే పడిపోబోయాననమాట. అంటే అంత కంగారు ట్రైన్ అప్పటికే ఆగే ఉంది. బట్ మనం ఎళ్ళేటప్పుడు ఎళ్ళిపోతదేమో అని చెప్పేసి, మిస్ అయిపోతదేమో అని చెప్పేసి మనసులో కంగారనమాట. ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాం నేను. ఇంకా బాబీ ఏమో వైషుని ఎత్తుకుంది, లగేజ్ తీసుకుంది. నేను చిన్నోడిని ఎత్తుకున్నాను. నా చేతిలో ఇంకో చిన్న కవర్ ఉందనమాట. సో, చాలా ఫాస్ట్‌గా అయితే ఉరుకుతున్నాము. ఇంగ ట్రైన్ ఎక్కడ ఎళ్ళిపోతదో అని చెప్పేసి ఇంగా స్టెప్స్ ఎక్కి మళ్ళీ అవతలకెళ్ళాలి అది గూడా మళ్ళా. ఇంకా అక్కడి నుంచయితే ఒక పర్సన్‌ని పంపించారనమాట లగేజ్ తీసుకోవడానికి అత్తయ్య. ఇంకా ఆ లగేజ్ అయితే వాళ్ళు ఇట్లా అంటే పట్టాల నుంచి ఆ లగేజ్ అయితే తీసుకున్నారు. బట్ మేమైతే కిందకి దిగి వెళ్ళలేం గదా! కంపల్సరీ స్టెప్స్ ఎక్కి పైనుంచి వెళ్ళాలి. సో, ఉరుకుతున్నామనమాట. ఆ ఉరుకులాటలో ఎక్కడ పడిపోతామో అన్న భయం కూడా ఉండింది. కంగారు, భయం అన్నీ అనమాట. మిక్స్ అయిపోయి సో, ఎలాగైతేనేం ఎళ్ళిన తర్వాత ఆహ్, అసలు మేము అలా ఎక్కామో లేదో ట్రైన్ మూవ్ అయిపోయిందనమాట. జస్ట్ మిస్ అసలు. చాలా అంటే చాలా కంగారనిపిచ్చింది మనసుకైతే. సో, మొత్తానికి ట్రైన్ ఎక్కాము. మేము అట్లా ఎక్కామో లేదో ఇలా మూవ్ అయిపోయింది. సో, మూవ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆహ్, కిన్వట్‌కి వెళ్ళడానికి ఐ థింక్ 40 మినిట్స్ ఏమో పట్టిందనమాట. సో, మొత్తానికి పెళ్ళికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళింది అంటే పెళ్ళికి 2 డేస్ ముందనమాట. అంటే సంగీత్ ఉంటుంది కదా! సంగీత్ నెక్స్ట్ డే వచ్చేసి హల్దీ. ఆ తర్వాత నెక్స్ట్ డే మ్యారేజ్ అనమాట. సో, మేమైతే సంగీత్‌కైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట మొత్తానికి. యాక్చువల్లీ డాన్స్ అందరూ చాలా బాగా ఏశారు డాన్స్. ఇంకా మా వైశ్య కూడా చూడండి ఎట్లా ఏస్తుందో, వాళ్ళు స్టేజ్ మీద ఏస్తుంటే ఇదేమో ఇంక కింద ఏస్తుందనమాట. అందరూ దాన్నే చూస్తున్నారు. అది అంటే తను ఏమాత్రం సిగ్గుపడట్లేదనమాట. డాన్స్ ఏస్తూనే ఉంది. అలా డాన్సులతో నైట్ అయితే అయిపోయిందనమాట. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నేనైతే డాన్స్ ఏయలేదు. బట్ చూసైతే ఎంజాయ్ చేశాననమాట. అండ్ అదయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పాల పొరక అంటారు. ఇగ అంటే చూసే పెళ్లి పద్ధతులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ మా దగ్గరైతే ఇలా ఉంటదనమాట. సంగీత్ అయిపోయిన నెక్స్ట్ డే వచ్చేసి పాల పొరక అంటారు. సో, అప్పుడేం చేస్తారంటే పెళ్లి కూతురిని రెడీ చేసుకొని పెళ్లి కూతురి బట్టలు ఉంటాయి కదా! అంటే మ్యారేజ్ డే వేసుకునే బట్టలుంటాయి గదా! సో, ఆ బట్టల్ని అవన్నీ తీసుకొని పోచమ్మ టెంపుల్‌కైతే వెళ్తారనమాట. పోచమ్మ టెంపుల్‌కి వెళ్ళి అక్కడ చూపిచ్చి అక్కడి నుంచి మళ్ళీ బ్యాకయితే వస్తారు. వెళ్ళేటప్పుడు గూడా డప్పులతోని వెళ్తారనమాట. కొంచెం గ్రాండ్‌గా. సో, మీ పెళ్లి పద్ధతులు ఎలా ఉంటాయనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా వెళ్ళేటప్పుడు మా చిన్నోడినేమో అత్తమ్మ ఎత్తుకున్నారు. వైష్ణవొచ్చేసి మా తమ్ముడు ఎత్తుకున్నాడనమాట. ఇంక నేనైతే ఫ్రీగా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. యాక్చువల్లీ నాకు వీడియో తీసుకునేంత టైం ఉండదనమాట. మాక్సిమం. సో, అట్లా కుదిరించుకొని కొంచెం కొంచెం వీడియో అయితే తీశాననమాట.
తలపరక అయిపోయిన నైటే హల్దీ ఉంటదనమాట. సో, హల్దీ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్‌గా అయితే అయింది. సో, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అందరం పసుపు రాసుకోవడము అదంతా అయిందనమాట. పెళ్లి కూతురికి రాసిన తర్వాత ఇంక మేము గూడా బాగా సేపు అంటే హోలీ ఆడినట్టయితే ఆడుకున్నాము. హ్యాపీ హల్దీ. ఇలా ఫుల్‌గా అయితే ఆడుకున్నామనమాట. ఒక పక్క మా వదిన అంటూనే ఉంది, "ఫోటోస్ దిగేయి ఉన్నాయి. ఇప్పుడే రాసుకోవద్దు. తర్వాత టైముంది. అప్పుడు మళ్ళీ ఆడుకోవచ్చు" అని చెప్పేసి. మాట వింటే కదా! అస్సలు వినలేదనమాట. మొత్తానికి ఇంకా అలా అయితే అయిపోయింది. డే అయిపోయింది. అండ్ తర్వాత ఫోటోస్ అవన్నీ కూడా తీసేసుకున్నారనమాట పెళ్లి కూతురికి. ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఇంకా ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్‌కి ఇలా అయితే రెడీ అయిపోయాము. వైషుకి కుప్పేయడానికి ఎంత టైం పట్టిందో చాలా సతాయించిందనమాట. యాక్చువల్లీ తను చాలా మొండిదనమాట. అస్సలు ఎక్కించుకోదు. తనకి ఏదో ఒకటి చూపిచ్చి, ఏదో ఒకటి మీన్స్ ఫోన్ ఏదైనా ఇస్తే అప్పుడు కామ్‌గా కూర్చొనుంటది. ఇంక అప్పుడైతే ఏశాను. ఏసిన తర్వాత మొత్తానికి పెళ్లి ఫంక్షన్ హాల్‌కయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా పెళ్లి కూతురికి పెట్టాల్సిన సామాన్లు అవి ఇవి ఉంటాయి కదా! సో, అవన్నీ ఇవన్నమాట. ఆహ్, సో, అవన్నీ గూడా రెడీ చేసి అలా పెట్టుకున్నారు. మొత్తానికి పెళ్లి చాలా గ్రాండ్‌గా అయితే అయింది. నేను ఫస్ట్ టైమ్ అనమాట కిన్వట్ వెళ్ళడం. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఆహ్, పెళ్లయితే చాలా బాగా జరిగింది. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చేసిన తర్వాత యాక్చువల్లీ అదే డే రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. బట్ కుదరలేదు. నెక్స్ట్ డే వెళ్దామని చెప్పేసి ఆగిపోయాము. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి. ఇంకా వచ్చేసిన తర్వాత మా తిప్పలు చూడాలనమాట. కొత్త ప్లేస్ కదా! సో, అక్కడ వాటర్ ఇంకా వెదర్ అదంతా గూడా చేంజ్ అయిపోయింది కాబట్టి, ఇంకా ఇద్దరికీ గూడా జలుబు చేసేసిందనమాట. వైషుకిను, చిన్నోడికి కూడా. సో, వీళ్ళని ఆహ్, ఏమంటారు వీళ్ళని పట్టుకోవడం నా వల్ల కాలేదు. అస్సలు ఇద్దరు నైట్ చాలా అంటే చాలా ఎందుకెళ్ళండ్రా బాబు అనిపించిందనమాట. ఆహ్, అక్కడ మేము ఎంజాయ్ చేసిందంతా కూడా ఈ సిట్యుయేషన్‌తో మొత్తం పోయిందనమాట. అంతలా ఇబ్బంది పెట్టేసారు నన్నైతే. సో, మొత్తానికి అలా మ్యారేజ్ అయితే అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.